breastfeed their baby while they're looking at their cell phone. వారు సెల్ ఫోన్ చూసుకుంటూ కనుక పిల్లలకి తల్లి పాలను పట్టిస్తుంటే కనుక It's not a joke, it's serious. ఇది నేను ఆశ కోసం చెప్పట్లేదు, ఇది చాలా And తీవ్రం. science has proved మరి విజ్ఞాన శాస్త్రం నిరూపణ that జరిగింది. when mother does that, ఎప్పుడైతే తల్లి మరి అలా the చేస్తాడో baby become anxious. అక్కడ ఉన్నటువంటి శిశువు ఆందోళనలో ఉంటాడు. Because when he breastfeeds, he's trying to feel your face and your eyes. ఎందుకంటే పాలను ఎప్పుడైతే సేవిస్తుంటాడో శిశువు నీ కళ్ళతో కళ్ళు సంబంధం పెట్టి చూస్తుంటాడు. And there's a connection. అక్కడ నుంచి ఒక సంబంధం అనేది జరుగుతుంటది. But when the mother is so anxious that she needs to be connected to something else, ఏదో ఒకదాని విషయంలో తల్లి కనుక తన యొక్క కేంద్రీకరణ పెట్టి ఉంచితే and that motherhood will not fulfill that woman's desire, ఆ తల్లి కార్యాలయం అనేటువంటిది ఆ తల్లి కార్యాలయానికి సంతృప్తిని ఇవ్వదు. and she's looking for something else, ఆమె మరేదో దాన్ని చూస్తూ ఉంది కాబట్టి the baby feels it, అక్కడ ఉన్నటువంటి శిశువుకి ఆ విషయం ఆ భావం అర్థమవుతుంది. and it does the contrary to what the prophet says here, quieten the baby. ఇక్కడ మరి ప్రవక్త ఏదైతే అంటున్నాడో శిశువు నిశ్శబ్దం అవుతాడు లేదా నెమ్మది పొందుతాడు అనేది జరగదు అక్కడ. So they have studies that have proved just what I said. నేను చెప్పిన దానికి ఒక అధ్యయనం జరిగింది, దానికి నిరూపణ కూడా జరిగింది. It is the way God made motherhood in all those details. దేవుడు తల్లి అనే కార్యాలయాన్ని చేసిన విధానము, దానిలో ఉన్న వివరణ అంతా కూడా It is so precious for the life of this little baby. ఆ చిన్న శిశువు విషయంలో ఎంతో ప్రశస్తమైన కార్యాలు అయి ఉన్నాయి. And we're not here to blame if some of what we mentioned today, ఈ రోజు మనం చెప్పబోయే కొన్ని విషయాలన్నింటినీ కూడా it's not to blame for to find the mistake. తప్పులు కనిపెట్టడం లేదా తప్పులు పట్టుకోవడం కోసం కాదు చేసేది. But when we hear the truth, మనం ఎప్పుడైతే సత్యాన్ని వింటామో that's where we become responsible. అక్కడ మనకి బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది. God intercede for ignorance. దేవుడు అజ్ఞానుల కోసం విజ్ఞాపన చేస్తాడు. And so God wants to build a stronger generation of parents దేవుడు మరి ఒక బలమైన తల్లిదండ్రుల తరాన్ని పుట్టించాలనుకుంటున్నాడు. who they will have a revelation of their ministry. వారి పరిచర్య గురించి వారు మరి ఆ బయలుపాటు కలిగి ఉండేవారు. Because parenthood is a ministry. ఎందుకంటే పరిచర్య చేయడము తల్లిదండ్రుల యొక్క పరిచర్య అనేటువంటిది